వీలైతే మ్యాక్సిమం దాని మీద సవారీ చేయాలి మామ. ఎప్పుడు గుర్రం ఎక్కలేదు నేను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను మామ. ఈరోజు క్రేజీ వ్లాగ్ తీద్దాం అనుకున్నాను, ఆపరేట్ చేయలేదు గుర్రం మాత్రం. ఇప్పుడు ఆ గుర్రం ఎలా ఉంది ఏంటో మనం చూసేద్దాం వీడియోలో. వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ వేసుకోండి వీడియో నచ్చినట్టయితే. అయితే కష్టపడి వీడియో తీసాను మామ. ఆ గుర్రం కొత్త కదా, కొంచెం అలవాటు అయ్యే కొలది ఇంకా మనకి ఓపెన్ అవుద్ది. ఇప్పుడు కొత్త ప్లేసు, కొత్త మనుషుల వలన దానికి ఏదోలా అనిపిస్తుంది. అది మా సారు గుర్రం కొన్నాడు. ఆ గుర్రం ఇక్కడ కువైట్ వాళ్ళు ఎక్కువగా గుర్రాలు కూడా సవారీ చేస్తూ ఉంటారు. గుర్రం పోటీలు కూడా జరుగుతాయి ఇక్కడ. ఏంటంటే ఇక్కడ కువైట్లోని ఈ గుర్రాలు సవారీలు చేస్తారు కదా, వీళ్ళు ఎడారిలోకి వెళ్ళి తిరుగుతూ ఉంటారు. పిల్లలు ఏంటి, పెద్దోళ్ళు ఏంటి అందరూ. అలాగే మా సార్కి కొడుకులు ఉన్నారు, వాళ్ళు కొడుకులు కూడా తోలుతారని అంటే కొన్నాడు గుర్రం. రేట్ అంతా మనం వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మంచి క్రేజీగా ఉంది, కానీ అంతగా సపోర్ట్ చేయలేదు. డబ్బింగ్ ఇస్తాను ఈ వీడియోకి, ఎందుకంటే వాయిస్ మాట్లాడడానికి లేదు. గుర్రం భయంగా ఉంది, అందుకని. ఇదే మా కోవిడ్ సార్ కొన్న గుర్రం. చాలా భయం వేస్తుంది మామ. ఫస్ట్ టైం గుర్రాన్ని పట్టుకున్నాను నేను. చాలా టెన్షన్గా ఉంది. లోపల బైక్ ఏదో కవర్ చేస్తున్నాను అంతే. గుర్రం అయితే మంచి క్రేజీగా ఉంది. ఎప్పటికైనా ఈ గుర్రం ఎక్కి ఒక సవారీ చేయాలి మామ. ఎప్పుడు నేను గుర్రం పైకి ఎక్కలేదు, ఫస్ట్ టైం గుర్రాన్ని పట్టుకోవడం కూడా. ఈ గుర్రం అయితే మంచి బ్రీడ్ అంట. ఇది ఏరుకోరి కొనుక్కున్నాడు తెలిసిన వాళ్ళ దగ్గర మా సారు. ఈ స్కూల్ సెలవుల్లో చలికాలం వస్తే చాలు మామ, ఈ కువైట్ వాళ్ళందరూ గెస్ట్ హౌస్లకి, రిసార్ట్లకి, ఇలా గుర్రం సవారీలకి ఎక్కువ లైక్ చేస్తారు మామ వీళ్ళు. కువైట్ లో గుర్రం పోటీలే కాదు మామ, ఒంట్లు పోటీలు కూడా జరుగుతాయి. చాలా గ్రాండ్ గా చేస్తారు ఇక్కడ. చాలా బాగుంటాయి. ఈ గుర్రం పందాలు ఇవన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి. ఇదే మా సార్ కొన్న గుర్రం. ఎలా ఉందో డెఫినెట్లీ ఒక కామెంట్ చేయండి. ఇది కొత్త ప్లేస్ మామూలు, ఇది ఇంకా అలవాటు అవ్వలేదు మామ. దగ్గరికి వెళ్తే కొంచెం భయం వేస్తుంది దీని దగ్గరికి వెళ్తుంటే. ఈ గుర్రాన్ని చూస్తే నాకు మగధీర సినిమాలో బాద్షా గుర్తొస్తుంది మామ. సేమ్ ఆ టైప్ లోనే ఉంది గుర్రం మొత్తం. ఇది అరుస్తుంది మామ, నైట్ పెద్ద సౌండ్లు పెడుతుంది మామ. అది భలే ఉంది వినడానికి, గుర్రం సౌండ్ చేస్తుండే. ఎలా అయితే గుర్రాన్ని తెచ్చాడు మామ. ఈ శుక్రవారం మా సారు సవారీ చేస్తారంట. వీలైతే ఆ వీడియో కూడా తీసి షార్ట్ వీడియో కింద పెడతాను మామ. డెఫినెట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా చూస్తే. దీని రేట్ ఎంత అయ్యి చెప్తాను అన్నాను కదా, ఇప్పుడు చెప్తాను వినండి మామ. గుర్రం రేట్ వచ్చేసి 1700 దినార్లు అంట. తక్కువగా వచ్చింది, ఎందుకంటే తెలిసిన వాళ్ళ దగ్గర కొనుక్కున్నాడంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. కువైట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చింది ఏదైతే ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతారు దాని గురించి. కానీ గుర్రం కూడా బ్రీడ్ కూడా మంచిది, అది చాలా బాగుంది. నాకైతే ఆ గుర్రాన్ని చూడగానే మన మగధీర సినిమాలో బాద్షా అనిపించింది. ఆ విధంగా ఉంది మామ. అది మా సార్ అయితే గుర్రాన్ని కొన్నాడు, దానికి మనిషిని తీసుకున్నాడు. అన్నీ మంచిగానే జరిగినాయి. ప్రజెంట్ అయితే గుర్రం బాగానే ఉంది. మనోడు వచ్చిన తర్వాత అసలు ముందు ఎలా ఉంటుంది దాని పరిస్థితి. ఆ గుర్రాన్ని కొనడమే కాక ఒక మనిషిని కూడా తెప్పించుకున్నాడు సపరేట్గా దాన్ని చూడడానికి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కదా, మన గుర్రాల గురించి తెలియదు కాబట్టి సపరేట్గా ఒక మనిషిని పెట్టించుకున్నాడు. మొన్న వచ్చి ఆ మనిషి మాట్లాడుకున్నాడు. నేను క్యాజువల్గా బ్రదర్ నీ శాలరీ ఎంత అంటే మనోడు చెప్పిన దెబ్బకి ఫీజులు ఎగిరిపోయినాయి మామ. నాకు 160 దినార్లు అంట గుర్రాన్ని చూసి ఎత్తికి. నాకు ఇలాంటప్పుడే అర్థమైంది, ఇండియాలో ఏదైనా పశువులు హాస్పిటల్లో ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చి గుర్రాలు మేపుకుంటే బాగుంది అనిపించింది. ఇంటెలిజెంట్ ఫెలో. ఒక్కోసారి అలా ఉంటుంది మా పరిస్థితి. అంత శాలరీ అయినా కష్టం ఉంటుంది దానికి కూడా, మనం తక్కువగా అనుకోకూడదు. గుర్రాన్ని చూడడం కూడా ఏమన్నా వచ్చినా మొత్తం రెస్పాన్సిబిలిటీ మనోడి మీద ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం ఉంటుంది. కానీ నాకైతే ఇలా అనిపించింది మా ఇండియాలో ఏదో పశువుల డాక్టర్ కాడ ఏదైనా ట్రైనింగ్ తీసుకుని ఇక్కడికి వచ్చి గుర్రాలు మేపుకుంటే బాగుంది అనిపించింది దెబ్బకి ఆ శాలరీ చెప్పగానే. వీలైతే మ్యాక్సిమం దాని మీద సవారీ చేయాలి మామ. ఎప్పుడు గుర్రం ఎక్కలేదు నేను, ఫస్ట్ టైం కూడా పట్టుకోవడం. ఇప్పుడు ఎప్పుడు పట్టుకోలేదు నేను గుర్రాన్ని. ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను చాలానే, అందుకని. సరే మామ, ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేయి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయి మామ. మళ్ళీ మంచి వీడియోతో నేను ముందుంటాను. జై హింద్ మామ.